ఒక వ్యవసాయ కార్మికుల సగటు సంవత్సర ఆదాయము ఎస్ అన్నాడు, మరియు ఇతర కార్మికుల సగటు టీ అన్నాడు. వ్యవసాయ కార్మికుల సంఖ్య ఇతర కార్మికుల సంఖ్యతో 11 రెట్లు అన్నాడు. సో 11 టైమ్స్ అన్నాడు. సో 11 రెట్లు గలదు అన్నాడు. అయినా మొత్తం కార్మికుల ఉమ్మడి సగటు ఆదాయం ఎంత అన్నాడు. సో కంబైన్డ్ యావరేజ్ అడుగుతున్నాడు మనకు. సో మొత్తం ఉమ్మడి సగటు ఎంత అని అన్నాడు, కంబైన్డ్ యావరేజ్. అంటే ఇక్కడ మనకి ఇందులో చూడండి, అంటే వ్యవసాయ కార్మికులది తీసుకోవాలి ప్లస్ ఇతర కార్మికులు, అంటే ఇతర కార్మికులు అంటే ట్రాక్టర్లుగా డ్రైవర్లు కావచ్చు, ఇంకా వేరే వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. అలా వాళ్ళందరిది తీసుకొని మళ్ళీ టోటల్ వేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మరి గమనించినట్లయితే, సో ఇక్కడ ఇతర కార్మికుల సంఖ్యతోటి వ్యవసాయ కార్మికుల సంఖ్య 11 రెట్లు అన్నాడు. సో ఇప్పుడు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కార్మికుల సంఖ్య, అగ్రికల్చరల్ వర్కర్స్ కనుక చూసుకున్నట్లయితే వర్కర్స్ సంఖ్య కనుక మనం చూస్తే ఇతర కార్మికుల సంఖ్యతోటి అన్నాడు. సో అదర్ మనము వాళ్ళతోటి చూస్తే అదర్స్ 1 ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఎంత ఉంటారంటే 11 ఉంటారు. అదర్స్ 1 ఉంటే వీళ్ళు 11 ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళతోటి ఇతను 11 టైమ్స్. ఇక్కడ ఒకసారి చేద్దాము. ఇక్కడ అదర్స్ కనుక మనం తీసుకుంటే 1, అగ్రికల్చరల్ వర్కర్స్ కనుక తీసుకుంటే వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు 11 రెట్లు అని అన్నాడు. అనగా 1:11 అనమాట. దీన్ని 1x అనొచ్చు, 11x అనొచ్చు. 1x 11x అని కూడా తీసుకోకుండా 1 and 11 అని కూడా అనుకోవచ్చు, తప్పు కాదు. ఆయన చెప్పిన విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు మనకిందులో అగ్రికల్చర్ వర్కర్స్ 11 అన్నాడు కదా, వీళ్ళ టోటల్ ఒకసారి చూసుకుందాం. వీళ్ళ యావరేజ్ ఎంత చెప్పాడు మనకు, ఎస్ అని చెప్పాడు. వీళ్ళ యావరేజ్ వచ్చేసి ఎస్ అని చెప్పాడు. అంటే ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళది చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ టోటల్ సమ్ తీసుకుంటే అగ్రికల్చర్ వాళ్ళు 11 మంది, వీళ్ళ యావరేజ్ వచ్చేసి సమ్. ఇది అగ్రికల్చర్ది సార్, ఇది అగ్రికల్చర్ వాళ్ళది వ్యవసాయ కార్మికుల టోటల్ అనమాట. అదేవిధంగా అదర్స్ ఉన్నారు కదా, మనకి ఇతర కార్మికులు ఉన్నారు కదా, ఇతర కార్మికులను కనుక చూసుకున్నట్లయితే వాళ్ళది ఎంత సార్, అక్కడ టీ ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 into టీ అన్నమాట. 1 into టీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు, అగ్రికల్చర్ వాళ్ళని అడిగాడా, మనకు ఇతర కార్మికులు అడిగాడా, మొత్తం అనమాట. సో మొత్తం కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం. అంటే 11s అనాలి ప్లస్ 1 into టీ అంటే టీయే కదా సార్, టీ. ఇప్పుడు ఇది ఎంతమంది చెప్పండి, మొత్తం కార్మికులు వచ్చిందా లేదా. సో సరాసరి ఈక్వల్స్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య వచ్చేసి ఎంత, అగ్రికల్చర్ వాళ్ళు 11 మంది, ఇతరులు 1. అంతే కదా మనం అనుకున్నది. ఇది వీళ్ళు ఇతరులు 1, అగ్రికల్చర్ వాళ్ళు 11. అంటే ఎంత అవుతుంది, 11s ప్లస్ టీ బై ఇదంతా 12 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో ఇదే వాల్యూ ఇస్తే వాల్యూ వేసేవాళ్ళం. ఎస్ కాబట్టి అట్లే ఉంటుంది, టీ కాబట్టి అట్లే ఉంటుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ అన్నమాట. సో ఇది ఎందులో ఉంది సార్ మనకి ఇక్కడ, సో సి ఇస్ ద ఆన్సర్.